కోటి విద్యలు కూటి కొరకే అంటాం. అంబానీ అయినా బిల్ గేట్స్ అయినా చివరికి తిండి లేకపోతే ఎట్లా అంటాం. సాధారణంగా పేద మధ్యతరగతి వర్గాల సంపాదనలో అత్యధిక శాతం 50% వరకు తిండికే వెళ్తుంది. ఇది ఒకప్పటి రోజు. ఇప్పుడు ప్రజల ఆలోచన మారిపోయిందట. తాజాగా నెలవారీ ఖర్చులో తిండి కంటే కూడా ఇతరాలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారట. స్వతంత్రం వచ్చాక తొలిసారి ఇలా జరిగిందట. అంటే మనం విదేశాల స్థాయికి ఎదిగిపోతున్నామని అలా ఏంటనేది తెలియదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను, గ్రామీణ పట్టణ ప్రాంతాల కుటుంబాల మొత్తం వ్యయంలో ఆహారం వాటా గణనీయంగా తగ్గింది. దేశంలోని అన్ని ప్రాంతాల ఆదాయ వర్గాలలో ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల మీద మాత్రం ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. అధిక ఆదాయ వర్గాల్లో, పట్టణాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ఇందువల్ల ఆహార ప్రాసెసింగ్ రంగం వృద్ధి చెందుతోంది, ఉద్యోగాల సృష్టి కూడా పెరుగుతోంది. అయితే ఈ తరహా పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల హానికర పదార్థాలు కలపకుండా నియంత్రించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏంటయ్యా అంటే, డైరెక్ట్గా వండుకునేది తగ్గిపోయి కొనుక్కునే తిండి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆహార వినియోగదారుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది తాజాగా తేలినటువంటి అంశం. చివరికి దోశపిండి ఇదివరకు మనం ఇంట్లో రుబ్బుకునే దశ నుంచి, మిక్సీలో వేసుకునే దశ నుంచి, ఆ తర్వాత గ్రైండర్ లాంటివి వాడేవాడు. ఇప్పుడు అది కూడా పోయి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాం. చపాతి పిండి పిసికి ముద్దలు చేసుకునే దశ నుండి ఇప్పుడు ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు అదే దశలో పూరీలు వచ్చేసినాయి, ఇడ్లీలకి అదేది ఇన్స్టెంట్ పిండిలు వచ్చేసినాయి. ఇట్లా అన్నీ వచ్చేస్తుంటే మనం వీటి మీద ఇంట్లో పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అంటే మినపప్పు కొనుక్కోవడం, బియ్యం ఇట్లాంటివి తగ్గిపోతున్నాయి. ఇవి ఈ కొనుగోలు చేసిన వాటికి వచ్చేటప్పటికి ఆహారపరంగా అవి ఆరోగ్యానికి మంచిది కాదు అన్నదే నిపుణులు చెప్తున్న లెక్క.